మండలాలు గ్రామాలు అని తేడా లేకుండా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా చెత్త అనేది అతిపెద్ద సమస్యగా తయారైంది. ఈ నేపథ్యంలో వ్యాప్రా కంపోస్టింగ్ మేడ్ ఈజీ అనే సంస్థని స్థాపించుకొని స్వయం ఉపాధి పొందుతూ సులభంగా కంపోస్టింగ్ తయారు చేసుకునే టూల్స్ ని రూపొందించారు పావని గారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. పావని గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ కంపోస్టింగ్ అనే దాన్ని? మొత్తం ఈ కెరీర్ని ఎంచుకోవడానికి కూడా కారణం ఏంటి? సో యాక్చువల్గా నేను ఎంబీఏ చేశాను అనమాట, బీటెక్ ప్లస్ ఎంబీఏ. సో యాక్చువల్లీ మనం ఏంటంటే అందరూ డాక్టర్ అయ్యామా, ఇంజనీర్ అయ్యామా, అయిపోయిందా, లేదంటే డబ్బులు బాగా వస్తున్నాయా, ఇదే ఉంటుంది. బట్ నేను చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఎన్వైర్మెంటల్ ఎంతూజియాస్ట్, ప్రకృతి మీద ప్రేమ ఉందన్నమాట చిన్నప్పటి నుంచి కూడా. సో అట్లా నేను బీటెక్ చదివే టైంలో ఈకో క్లబ్ అనే ఒక స్టూడెంట్ ఫోరం ఉంది, స్టూడెంట్స్ రన్ ఆర్గనైజేషన్, దానికి నేను చైర్పర్సన్ ఉన్నాను. సో ఏదైనా చేయాలి ఎన్వైర్న్మెంట్ దాంట్లో అనే టైంలో మేము చుట్టుపక్కల ఉన్న విలేజెస్కి వెళ్ళి వేస్ట్ సెగ్రిగేషన్ గురించి చెప్పేవాళ్ళం. కాలేజ్లో కూడా చాలా క్యాంపెయిన్స్ చేసేవాళ్ళం, లైట్స్ ఆఫ్ చేయండి, వాటర్ వేస్ట్ చేయకండి. ఇట్లా చాలామంది మీరు చూస్తే ట్యాప్స్ కూడా ఆఫ్ చేయకుండా వెళ్ళిపోవడం అట్లా చేస్తుంటారు. సో ఇవన్నీ కూడా మేము అట్లా చేయకుండా ఉండాలి, వేస్ట్ సెగ్రిగేట్ చేయాలని పక్కన ఉన్న విలేజెస్కి వెళ్ళి చెప్పడం. నేను విజ్ఞాన్ భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివాను, విబిఐటి గట్కేసర్. సో అక్కడికి వెళ్ళి చెప్పినప్పుడు మేమేంటంటే ఫస్ట్ డస్ట్బిన్స్ అనేవి ఇచ్చామన్నమాట, 2 డిఫరెంట్ బిన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళని వేస్ట్ సెగ్రిగేట్ చేయమని చెప్తే వాళ్ళు చేయలేరు. సో వాళ్ళు ఏమన్నారంటే, మీరు అంటే ఎందుకు చేయట్లేదు దాన్ని, మనం ఫర్ సపోజ్ మన గవర్నమెంట్ కూడా బిన్స్ ఇచ్చింది, ఏది వేస్ట్ సెగ్రిగేట్ చేసుకోవడానికి, కానీ మనం చేయలేదు. మనం నీళ్లు పట్టుకున్నాం, పెరుగు తోడేసుకున్నాం, ఇవన్నీ చేశాం. చాలా మంది చెట్లు పెట్టుకున్నారు కొంతమంది. సో వాళ్ళు కూడా అదే చేశారు. ఎందుకు అని అంటే రీజన్ ఏమొచ్చింది అంటే, మేము ఎంత వేస్ట్ సెగ్రిగేట్ చేసుకున్నా కూడా కలెక్ట్ చేసుకునేప్పుడు కలిపి తీసుకెళ్తారు కదా. సో మా ఎఫర్ట్స్ కదా వేస్ట్ అయ్యేవి అన్నప్పుడు మాకేమనిపించింది అంటే వాళ్ళు చెప్పేది కరెక్టే. సో మేమేమనుకున్నాం యాజ్ స్టూడెంట్స్, మాకు ఆ టైంలో అదొక్కటే ప్రాబ్లం అనిపించింది, వేస్ట్ సెగ్రిగేషనే ప్రాబ్లం. ఇప్పుడు మనం ఎంత చేసుకున్నా కూడా నువ్వు సపరేట్గా తీసుకెళ్ళాలంటే వాళ్ళు ఎందుకు తీసుకెళ్తారు? వాళ్ళు ఎందుకంటే మీరు ఒకటి చూడండి, ఒక చెత్త బండి నడిపే ఆయన కష్టం వేరే. ఇప్పుడు మన చెత్త మనమే ముట్టుకోం, కానీ వాళ్ళు వచ్చి మన చెత్త పట్టుకొని తీసుకెళ్తున్నారు. ఆ కష్టం ఎవరు చేయలేరు. సో వాళ్ళని మనం ఇంకా ఇంపోజ్ చేసి ఇది తీసుకోవాలి, అది తీసుకెళ్ళు, ఇట్లనే తీసుకెళ్ళు అనడం కంటే మనం ఏం చేయొచ్చు, దాన్ని సెగ్రిగేట్ చేసామనుకోండి. ఇప్పుడు లాట్ ఆఫ్ చెత్త ఉంది, చాలా చెత్త ఉంది, దాన్ని మనము జస్ట్ సెగ్రిగేట్ చేసే మెషిన్ కనుక కనుక్కుంటే ఈజీ అయిపోతుంది కదా. నేను బీటెకే చదివేది. సో అదే టైంలో నేను ఐఎస్బి ఇండియన్ బిజినెస్ స్కూల్లో ఆంటర్ప్రినర్షిప్ మీద కోర్స్ చేస్తున్నాను. ఇది 2016-17 ఆ టైంలో. సో ఆ టైంలో ఏంటంటే నేను అది చదువుకుంటున్నాను, బికాజ్ నాకు ఫస్ట్ నుంచి కూడా బీటెక్ అనేది అంత ఇంట్రెస్ట్ లేదు. సో నేను ఎప్పుడైనా కూడా ఏదైనా మేనేజ్మెంట్ సైడ్ ఏదైనా చేయాలి, అందుకే నేను అట్లున్నప్పుడు నాకు ఈ ఆంటర్ప్రినర్షిప్ అంటే బిజినెస్ అనేది ఆలోచన. ఎందుకంటే మేము అందరం కూడా గవర్నమెంట్, మా ఫాదర్ బిఎస్ఎన్ఎల్లో వర్క్ చేసేవాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్. సో ఒక సెక్యూర్డ్ జాబ్ నుంచి ఏదన్నా డిఫరెంట్గా చేయాలి అనేది ఒక థాట్ అనమాట. సో ఆ చేద్దామనే దాంట్లో మాకు ఈ ఐఎస్బి అనే ప్రోగ్రామ్ చాలా హెల్ప్ అయింది అనమాట. సో దెన్ అది చేసే టైంలో నేను ఈ వేస్ట్ సెగ్రిగేట్ చేసే మెషిన్ చేద్దామనే టైంలో మా ఫ్రెండ్స్ కానీ మా జూనియర్స్ కానీ ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి మేము చేసామన్నమాట. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఏమైందంటే మా కాలేజ్ వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేశారు. వాళ్ళు మాకు కొద్దిగా ప్రాజెక్ట్లో ఫండ్ చేయడము అట్లా చేసిన తర్వాత దెన్ మా మదర్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చి, మా మదర్ ఎప్పుడు పుష్ చేసేవాళ్ళు అనమాట, నీకు కావాల్సింది చేయి అట్లా. సో చేసినప్పుడు మేమేంటంటే ఒక ప్రోటోటైప్ అయితే తయారు చేసాం, బట్ అది వర్క్ కావట్లేదు. ఏంటంటే ఇప్పుడు మీరు చెత్తని ప్లాస్టిక్ కవర్లో కనుక వేసి, అది మేము లైవ్గా చూసామన్నమాట. ఆర్గానిక్ వేస్ట్, నార్మల్గా వేస్ట్ వేస్తే దానికి సపరేట్ అయిపోతుంది, దాన్ని ప్రాసెస్ చేయొచ్చు. కానీ ఒకటేసారి ప్లాస్టిక్ కవర్స్లో ఎక్కువ వేసేసి, ఇప్పుడు మీరు చూస్తే ఏ దానికైనా కూడా ప్లాస్టిక్ కవరే. సో దాన్ని మనం ఎలిమినేట్ చేయలేం, ఎందుకంటే అందరి బ్రెయిన్స్లో నాటుకపోయింది. ఈవెన్ విలేజెస్లో కూడా, సిగ్నల్ లేని ఏరియాస్లో కూడా ప్లాస్టిక్ కవర్ ఉంది. సో అంత దాంట్లో ఉన్నప్పుడు మరి మనం ఏం చేయలేం కదా. సో ఇప్పుడు కూరగాయల చెత్తని ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి కనుక వదిలేస్తే ప్లాస్టిక్ సెక్షన్కి వెళ్తుంది. మీరు ఎంత కట్ చేసినా, చాప్ చేసినా, ఎంత చేసినా కూడా అంత ఎఫెక్టివ్గా సెగ్రిగేట్ అనేది అవ్వదు. దాని తర్వాత ఎంబీఏ కూడా చేశాను. చేసిన తర్వాత డ్యూరింగ్ ద ప్రాసెస్ నాకు ఏమనిపిస్తుంది అంటే, కొన్ని డంప్ యార్డ్స్ తిరగడం కానీ, చేయడం కానీ, అందరితో మాట్లాడడం కానీ తెలిసింది ఏంటంటే, ఒక కుప్ప చెత్త ఉంటే అందులో 60% మాత్రం ఆర్గానిక్ చెత్తే ఉంటుంది. ఏదైతే మన ఇంట్లలో నుంచి వస్తుందో అదే. ఆ ఇంట్లలో నుంచి వచ్చే దాన్ని మనం ఇంట్లోనే ఒక సొల్యూషన్ చేస్తే అది మనకి చెత్త బయటికే రాదు, అసలు ప్రాబ్లమే ఉండదు కదా.
సో ఆ ప్రాబ్లమ్ని కట్ చేయడానికి మేమేం ఎంచుకున్నామంటే ఇప్పుడు సెగ్రిగేట్ చేస్తే సరిపోదు, ఇళ్ళల్లోనే మిటిగేట్ చేసేయాలి, అసలు అది బయటికే రాకూడదు ఇంట్లో నుంచి అన్నప్పుడు మేము స్టార్ట్ చేసింది హోమ్ కాంపోస్టర్. మా హోమ్ కాంపోస్టింగ్ కిట్ స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ ఇనీషియల్గా అసలు నేను చెత్తని ఉట్టిగా రోడ్ మీద పడేయచ్చు కదా, వేరే దేశంలో అయితే ఫైన్ వేస్తారేమో, మన దగ్గర ఏం లేదు కదా చెత్త ఫైన్, ఇట్లా బయట పడేయొద్దు, నువ్వు ఇట్లా చేయొద్దు అని. సో మనం ఏం చేసాము, ఆ చెత్తని తీసుకెళ్ళి ఎట్లా పడితే అట్లా పడేసే వాళ్ళము. ఇవాళ తీసుకొచ్చి దాన్ని నీట్గా ఒక దాంట్లో వేసి తిప్పంటే నేను ఎందుకు తిప్పుతాను, ఎవరు తిప్పరు. అదే ప్లేస్లో నాకు ఎవరని చెప్తుంది, నేను కూడా తిప్పకపోయి ఉండొచ్చు ఆ టైంలో. అంటే నాకు ప్రాబ్లం తెలుసు కాబట్టి నేను ముందుకు వస్తాను, తెలియని వాళ్ళకి సో అవేర్నెస్ లేదు. సో మాకు ఫస్ట్ 1 year చాలా ఇబ్బంది అయిందండి. అంటే మేము ఆ డెమోస్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి ఎవరన్నా పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు కంపోస్టింగ్ అంటే చెట్లు పెంచుకునే వాళ్ళకి బాగా తెలుసు. సో ఇంత ఈజీగా మీరు చేయొచ్చు, బయట మీకు 60 రోజుల్లో పట్టేది మేము 7 రోజుల్లోనే చేస్తాము, మీ ఇంట్లో వాసన ఉండదు, ఈగలు ఉండదు, ఎలుకలు రావు, ఏం రాకుండా చేస్తాము అని అంటే వాళ్ళు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండి మీరు మాకు డెమో ఇస్తారా అంటే ఎక్కడైనా సరే అంటే ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది కొంతమంది నుంచి. ఇప్పుడు మేము 100 మంది ట్రై చేస్తే ఒకళ్ళో ఇద్దరు, కానీ మేము ఎప్పుడు వెనకకి ఎప్పుడు పోలేదు. సరే ఇది రాలేదు, కొద్దిగా నిరుత్సాహం అయితే అందరు చెందుతారు. సో ద సేమ్ వే మాకు కూడా అనిపించినా కూడా మా ఫ్యామిలీ వాజ్ బూస్టింగ్, ఏం కాదు ఇప్పుడు వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళు కాకపోతే ఇంకోళ్ళు. అది ఇంకోటి ఏంటంటే పీక్ కోవిడ్ టైంలో మనకి నార్మల్ వస్తువులు కొనుక్కోవడమే ఇబ్బంది, ఆ టైంలో ఇది కొనుక్కోవడం అంటే చాలా ఇబ్బంది. అంటే మేము ఏమనుకున్నామంటే మేము స్టార్ట్ చేసిన టైం తప్పేమో అని అనుకున్నాం. సో అది అయిపోయిన తర్వాత మేమేం చేసాము, కానీ అది మేము ఆ కోవిడ్ టైం ఎప్పుడైతే మనకి రిలాక్సేషన్ వచ్చిందో అప్పుడు మేము వెళ్ళాం అందరి దగ్గరికి, ఇట్లా చెప్పాం, ఇట్లా చేయొచ్చు మీరు, ఇట్లా మీ ఇంట్లో పెట్టుకోవచ్చు అని అన్న టైంలో చాలామంది ఏంటంటే కొంతమందికి మేము ఫ్రీ కూడా ఇచ్చామన్నమాట. మీ దగ్గర వాడి చూడండి, వాడి చూసి మీకు ఓకే అనుకుంటే ఇంకొక 4 చెప్పండి. అంటే ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్, అప్పటికే ఈ మిషన్స్ మీరు డిజైన్ చేశారా? ఇది కాదండి, చిన్న హోమ్ కంపోస్టర్స్ ఉంటాయి. మేము స్టార్ట్ చేసిందే హోమ్ కంపోస్టింగ్ కిట్స్తో మేము ఆల్రెడీ అప్పటికి ఒకటే మెషిన్ ఉంది మా దగ్గర. దాన్ని మేము ప్రోడక్ట్ ఒక్కొక్కరి దగ్గరికి తీసుకెళ్ళి ఆ టూల్ని మీరు డిజైన్ చేసుకున్నారు? మేమే డిజైన్ చేసుకున్నాం. దానికి అన్ని రైట్స్ మాకే ఉన్నాయి. అండ్ దాంట్లో గ్రీన్ మిక్స్ పౌడర్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ మేము, అంటే కంపోస్ట్లో ఇది వేస్తే ఇన్ని రోజులు పడుతుంది, అన్ని ఐటరేషన్స్ మేము చేసాం. అంటే 2018 నుంచి 2020 వరకు మేము చేసిందంతా అదే ప్రయోగాలు చేశారు అన్ని. అంటే వాసన రాకుండా సులభంగా ఈజీగా చేసుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లోనే ఫర్ సపోజ్ ఏదైనా వాసన వచ్చింది అనుకోండి, ఒక రోజు ఉంటాం, 2 రోజులు ఉంటాం, మనకి దాన్ని ఎంత ప్రేమ ఉన్నా 3వ రోజు వద్దనుకుంటాం కదా. సో ద సేమ్ వే ఎవరింట్లో వాసన రావద్దు, వాసన వచ్చేది మనకు వద్దు. సో ఇంకోటి నెక్స్ట్ ప్రాబ్లం ఏమొస్తుంది, ఇప్పుడు మీరు ఏదైనా చెత్త అక్కడ వదిలేశారు, ఈగలు వస్తాయి, అవి రావద్దు కదా. ఇప్పుడు మీరు మా ప్లాంట్లో కనుక చూస్తే చెత్త మీద ఈగలు ఉంటాయి, దాని చుట్టుపక్కల అంత ఈగలు ఉంటాయి, కంపోస్ట్ అయిన దాని మీద ఈగలు ఉండవు. సో ప్రాసెస్ ఏంటంటే అట్లా కాకుండా చేయాలి అనేది అప్పుడు మేము చేసామన్నమాట. దెన్ అప్పటికి మేము ఒకటే ప్రోడక్ట్ తోటి అందరి ఇండిళ్ళకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఫ్రీగా పెట్టి మీరు వాడి చూడండి, వాడి చూసి మీకు ఓకే అంటేనే వేరే వాళ్ళకి చెప్పండి, అట్లా కూడా మేము చేసామన్నమాట. చేసి చాలామంది ఏంటంటే, నేనంటే చిన్నపిల్ల కదా, అంటే ఆల్మోస్ట్ అరౌండ్ 20-21 years ఉంటాయి అప్పటికి. సో అప్పటికి జనాలందరూ ఏమనుకున్నారంటే వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు, మనం కొద్దిగా సపోర్ట్ చేద్దాం అని వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. దాంట్లో వచ్చిన తర్వాత మేము వీహబ్ తెలంగాణ గవర్నమెంట్ ఇంక్యుబేషన్ ఏదైతే ఉందో విమెన్ ఆంటర్ప్రినర్స్కి, వీహబ్ ఓన్లీ ఫర్ విమెన్, అందులో మేము ఇంక్యుబేటెడ్ అనమాట 2018. అది అప్పుడే స్టార్ట్ అయింది. సో అప్పుడే మేము ఐడియాతో ఉన్న వాళ్ళని ప్రోటోటైప్ తయారు చేసాము, మార్కెటింగ్ స్టార్ట్ చేసాము. అంటే నేను నేర్చుకున్నా 2018లోనే నేను MBA కూడా స్టార్ట్ చేసా. వీహబ్లో మేమేంటంటే నేర్చుకుంటున్నాం ప్రాక్టికల్గా, నేను మా కాలేజ్లో నేర్చుకుంటున్నా, అక్కడ కూడా నేర్చుకుంటున్నా. అంటే కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అందుకని ఏంటంటే నేను మొత్తం నా దాని మీద ఇంప్లిమెంట్ చేసుకునేంత బడ్జెట్ కూడా లేదు అప్పుడు. నేనేంటంటే మొత్తం ఒకటేసారి హ్యూజ్ అమౌంట్ పెట్టి దాంట్లో నష్టపోయి ఇంకేదో అయిపోయే కంటే కొద్దిగా మేము స్టార్ట్ చేసింది కూడా అట్లా. ఇప్పుడు మేము ఒక 5 మెషిన్లు తయారు చేసాం, దాని మీద వచ్చిన డబ్బులతో ఇంకో 10 తయారు చేస్తాం. అట్లా మేము ఆల్మోస్ట్ లాస్ట్ 2 years ముందు వరకు కూడా దీని నుంచి నేను ₹1 తీసుకోలేదు ఇప్పటి వరకు, అంటే లాస్ట్ 2 years ముందు వరకు. సో మా కంపెనీ నుంచి వచ్చిన డబ్బుల్నే దాని మీదే ఇన్వెస్ట్ చేసి మేము ఒకటి సెటప్ చేసామన్నమాట. సో ఒక హ్యూజ్ అమౌంట్ కాకుండా ఫస్ట్ ఈ కంపెనీ మొత్తం స్టార్ట్ అయింది 30,000 తోటి. అది మా మదర్ ఇచ్చిన 30,000 తోటి. దాన్ని తయారు చేసి మళ్ళీ దాన్ని అమ్మి దాని నుంచి వచ్చిన డబ్బులతో పెట్టి అట్లా. ఈ క్రమంలో వీహబ్ నుంచి ఎట్లాంటి సహకారం? వీహబ్ మాకు మార్కెటింగ్ చేయడానికి, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను తయారు చేశానండి ప్రోడక్ట్ ఏదైనా, దాన్ని నేను ఎవరికి అమ్మాలి?
అది చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది క్యాండిల్స్ తయారు చేస్తారు, విస్తరాకులు తయారు చేస్తారు. అది ఎవరికి అమ్మాలనేది అయితే ఉంటుంది కదా, స్కిల్ ఉండొచ్చు, దాన్ని అమ్మే మార్గం కూడా తెలియాలి. మార్కెటింగ్ లేకుంటే మన శ్రమంతా వృధా కదా. అవును, అట్లా నేనేంటంటే మా దగ్గర పాడైపోయేవి ఏం లేదు, ఇమీడియట్ యూజబుల్ కాదు, కానీ దాన్ని ఏం చేయాలి అనే టైంలో మాకు కొద్దిగా ఇట్లా చేయొచ్చు, మీరు ఇట్లా చేయొచ్చు. మేము చాలా మేము ఇప్పటికి కూడా సోషల్ మీడియా యాడ్స్ రన్ చేస్తాము. అది నేను ఇట్లా చేయొచ్చు అని చెప్పిన తర్వాత నేను దాన్ని వచ్చి చాలా వరకు చూస్తే నేను ఆన్లైన్ చాలా నేర్చుకున్నాను అనమాట. ఇక్కడ ఇట్లా చేయొచ్చు, మీరు ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయొచ్చు, లేదంటే సోషల్ మీడియా యాడ్స్ రన్ చేయొచ్చు. అసలు అది ఎట్లా చేయాలి అనేది ఇంటికి వచ్చి చూసి యూట్యూబ్లో చూసి నేర్చుకొని దాన్ని నేను నా కంపెనీ మీద ఇన్వెస్ట్ చేసుకునే కంటే కూడా ఫస్ట్ ఒకసారి ట్రయల్ చేస్తాం తక్కువ అమౌంట్. లేదు దీన్ని ఇంకా పెద్దగా ఎట్లా చేయొచ్చు అనే థాట్ ప్రాసెస్లో నేను ఫ్రీలాన్సింగ్ కూడా చేసాం. ఒక 3 కంపెనీలకి ఫ్రీలాన్సింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సింగ్ చేసాం. నేను కాన్సెప్ట్స్ నేర్చుకున్నా అక్కడ ఇంప్లిమెంట్ చేశాను. సో నాకు దాని మీద డబ్బులు కూడా వచ్చేవి, అవి తీసుకొచ్చి మళ్ళీ నేను దీని మీద ఇన్వెస్ట్ చేసేదాన్ని. అట్లా అది అక్కడ కాన్సెప్ట్స్ నేర్చుకున్నా, ఎట్లా చేయాలో నేర్చుకున్నా, అండ్ ఆల్సో డబ్బులు వచ్చినవి కూడా దీని మీద ఇన్వెస్ట్ చేసి ఈ రోజు కూడా మా వాప్రా పేజ్ నుంచి ఏ వీడియో వచ్చినా నేనే చేస్తుంది. అవునవును, ఎడిటింగ్, పోస్ట్ చేయడం, హ్యాష్ ట్యాగ్స్ రాయడం, ఎవ్రీథింగ్ కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసామన్నమాట మెల్లిగా. దాని నుంచి ఏంటంటే జనాలకి ఏంటంటే ఇప్పుడు మనం ఇది చేయొచ్చు అని తెలియాలంటే ఫస్ట్ తెలియాలి కదా, ఇది మీరు ఇట్లా చేయండి అంటే ముందు తెలియాలి ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎట్లా చేస్తారు వాళ్ళు? ఆ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే మేము చెప్పాలి, ఎవరో ఒకరు చెప్పాలి. అది మేము చెప్తున్నాం. ఎట్లా అంటే మీరు ఈ చెత్తని ఇట్లా బయట పడేసుకోకండి, మీరు ఇట్లా చేయొచ్చు. చేయాలి అంటే మీకు ఈ ఆప్షన్స్ ఉంటాయి, మీరు మాదే చేయమని నేను మా ప్రతి వీడియోలో కూడా మీరు చూడొచ్చు, ఇట్లా మీరు చేయొచ్చు, కానీ ఇదే చేయండి అని మేము చెప్పం. మీరు ఎట్లయినా కూడా చేయండి, ఒక మెథడ్ లో చేయండి, కన్వర్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఉన్న 140 కోట్ల మందికి అమ్మాలని అనుకోవట్లేదు, అట్లా కాకుండా అసలే అమ్మాలని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే దిస్ ఇస్ మై బ్రెడ్ అండ్ బటర్. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అందరు ఇండ్లలో నుంచి వచ్చే ఎవరైనా కూడా అసలు ఏం ₹1 ఖర్చు పెట్టకుండా కూడా కంపోస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ మట్టిలో అయినా మీరు వేయొచ్చు, అది 6 నెలలకైనా కంపోస్ట్ అవుతుంది. కానీ మీరు దాన్ని బయట పడేయొద్దు అనేది మాత్రమే మేము చెప్తున్నాం. ఇప్పుడు వ్యాప్రా కంపోస్టింగ్ యూనిట్ లో మీరు ఎన్ని రకాల మెషినరీ ఇట్లాంటివి తయారు చేశారు? మా దగ్గర హోమ్ కంపోస్టింగ్ కిట్స్ ఉంటాయండి. నెక్స్ట్ గార్డెన్ కంపోస్టర్స్ ఉంటాయి. ఇది గార్డెన్ కంపోస్టర్స్ 5 kgs, అంటే ఇందులో ఎవ్రీడే 5 kgs వేస్ట్ మీరు వేయొచ్చు. హోమ్ కంపోస్టర్లో రోజు 1 kg మాత్రమే వేయొచ్చు. నెక్స్ట్ 3 kgs ఉంటుంది అనమాట. 1 kg, 3 kg, 5 kgs, 10 kgs. ఇవి మాన్యువల్, అంటే మీరు ఇట్లా హ్యాండిల్ వస్తుంది, హ్యాండిల్తో పాటు మీరు నార్మల్గా వేస్ట్ వేసి ఇట్లా రొటేట్ చేసుకోవచ్చు. సైడ్స్ కి హోల్స్ ఉంటాయి అన్నమాట, ఎందుకంటే గాలి అనేది ఇంపార్టెంట్ అండి. మాది మైక్రోబియల్ యాక్షన్, గాలి అనేది ఇంపార్టెంట్. 7 రోజుల్లోనే కంపోస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇవి మాన్యువల్. ఇవి కాకుండా ఆటోమేటిక్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే 50 kgs మెషిన్కి ఏంటంటే ఓన్లీ రొటేటింగ్ డ్రమ్ మాత్రమే మాకు కావాలి అంటే ఓన్లీ అది మాత్రమే తయారు చేసిస్తాం. లేదు కొంతమంది ఉంటారు అపార్ట్మెంట్ కమ్యూనిటీస్లో, మాకు ఓన్లీ ఈ వేస్ట్ వస్తుంది, ఇది ల్యాండ్స్కేప్ వేస్ట్, ఓన్లీ గార్డెన్ వేస్ట్ మాత్రమే వస్తుంది అని అంటే వాళ్ళ వేస్ట్కి తగ్గట్టే మేము తయారు చేస్తాం. అక్కడ ఏమొస్తుంది అంటే స్ట్రెడ్డర్ వస్తుంది, అంటే చెత్త కట్ చేసే మెషిన్ వస్తుంది, దాన్ని ప్రాసెస్ చేసే మెషిన్ కూడా వస్తుంది అనమాట. దాంతోపాటు మేము గ్రీన్ మిక్స్ ఇస్తాము, సాడస్ట్ ఇస్తాము, అండ్ ఆల్సో దాన్ని ప్రాసెస్ చేయడానికి సపోర్ట్ కూడా ఇస్తాం. మేము ట్రైనింగ్ ఇస్తాం ఫస్ట్ ఇనిషియల్గా. అక్కడి నుంచి ఇప్పుడు మీరు 50 kg దగ్గర ఆటోమేటిక్ మెషిన్స్ 50 kg దగ్గర నుంచి ఒక 10 టన్నులు, 20 టన్నులు, 50 టన్నులు వచ్చినా కూడా దాన్ని ప్రాసెస్ చేసే మెషినరీ మేము ప్రొవైడ్ చేస్తాం. ఇప్పటి వరకు హైయెస్ట్ ఏది ఇచ్చారు? హైయెస్ట్ మెషినరీ ఒక 20 టన్స్ కెపాసిటీ డైలీకి, అది ఒక డంప్ యార్డ్కి ఇచ్చాము. ఆ డంప్ యార్డ్ తెల్లాపూర్ మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చామన్నమాట. సో దానికి ఏంటంటే ఒక్కొక్క వేస్ట్కి ఒక్కొక్క ప్రాసెస్ కాబట్టి ఫస్ట్ దాన్ని సెగ్రిగేట్ చేసినవి షెడ్ చేసి దాన్ని ప్రాసెస్ చేయడానికి గ్రీన్ మిక్స్ ఇవన్నీ కూడా ఇస్తామన్నమాట. 1 kg మొదలు పెట్టుకుంటే 20 టన్స్ వరకు కూడా మీరు మిషనరీ ఇస్తారు. 20,000 kgలు ఎవ్రీ డే. అది మేము మెషినరీ అనేది మేము తయారు చేసి ఇస్తామన్నమాట. ఇప్పుడు చెప్పారు కదా, ఒక 2 రకాల పౌడర్స్ కలుపుకోవాలి దీంట్లో, అట్లయితేనే వాసన రాదు, సులభంగా ఇంట్లోనే చేసుకోవచ్చు. పెద్ద స్థాయిలో చేసుకోవాలంటే పెద్ద స్థాయిలో కూడా అవి కలుపుకోవాలన్నారు. ఆ 2 ఏమిటి? ఒకటి ఏంటంటే గ్రీన్ మిక్స్ పౌడర్ అండి. ఇప్పుడు మీరు పాల నుంచి పెరిగేదైతే అవుతుందో అది ఒక మైక్రోబియల్ యాక్షన్ అనమాట. మాది కూడా ఒక మైక్రోబియల్ యాక్షన్, అంటే అంత న్యాచురల్. సో గ్రీన్ మిక్స్ పౌడర్ అనేది మీ చెత్త నుంచి ఎరువు తయారు చేస్తుంది. పాల నుంచి పెరిగేట్లయితుందో చెత్త నుంచి ఎరువు అవుతుంది అనమాట. సో దానికి అట్లా కావడానికి మైక్రోబ్స్ వాడతాం. ఆ మైక్రోబియల్ యాక్షన్ జరగడానికి వాడేదే గ్రీన్ మిక్స్ పౌడర్. సో గ్రీన్ మిక్స్ పౌడర్ని మేము ఏం చేస్తామంటే అది మీ చెత్తలో కట్ చేయగానే మిక్స్ చేయాలి. ఇప్పుడు మీరు ఏదన్నా చూడండి, ఒక డైనింగ్ టేబుల్ మీద అరటిపండు పెట్టండి, అది 2 రోజుల తర్వాత నీళ్లు కారుతుంది. ఎందుకంటే కుళ్ళిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఏదైతే బ్రేక్ డౌన్ అవుతుందో, ఎప్పుడైతే కుళ్ళిపోవడం అనేది స్టార్ట్ అవుతుందో నీళ్లు సెక్రీట్ చేస్తుంది, నీళ్ళు అనేవి వస్తాయి. అట్లా రాకుండా అంటే నీళ్ళు ఉండాలి,
కానీ అది బయటికి రావద్దు అంటే మేము సాడస్ట్ ఇస్తామన్నమాట, ఎందుకంటే ఆ నీళ్ళని పట్టుకొని ఉంచడానికి. సో ఇవి మేము ప్రస్తుతం ప్రొవైడ్ చేస్తామన్నమాట. గ్రీన్ మిక్స్ పౌడర్ ఒకటి, సాడస్ట్ ఒకటి మాయిశ్చర్ కంట్రోలింగ్కి, ఒకటి బ్రేక్ డౌన్ అయ్యి కంపోస్ట్ అవ్వడానికి. పవన్ గారు, ఎవరైనా ఒకరు 1 kg కెపాసిటీ మీ దగ్గర తీసుకున్నారనుకోండి, వాళ్ళు రోజు 1 కిలో వ్యర్థం వేస్తారు, దాంట్లో వ్యర్థం వేసి ఇప్పుడు ఈ గ్రీన్ మిక్స్, ఈ సాడస్ట్ కూడా వేస్తారు, తిప్పుతారు. 7 days తర్వాత పక్కకు పెట్టాలా, మళ్ళీ రోజు తీసుకొని వేస్తూనే ఉండాలా, ఎట్లా? సో ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు డస్ట్బిన్ లో వేస్ట్ వేస్తారండి, ఎవ్రీడే వేస్ట్ వేస్తారు, అట్లనే ఇందులో వేయచ్చు అనమాట. ఎవ్రీడే ఒక అది కెపాసిటీ 30 లీటర్స్, ప్రతి డస్ట్బిన్ ఒక కెపాసిటీ ఉంటుంది కదా, అట్లనే దీనికి 30 లీటర్స్ కెపాసిటీ. ఒక 30 రోజుల చెత్తను అది తీసుకుంటుంది. తీసుకొని మీకు కంపోస్ట్ అనేది అయితే ఉంటుంది. ఫర్ సపోజ్ ఇంత ఉంది, కంపోస్ట్ అయిన తర్వాత ఇంతే అయిపోతుంది అనమాట. సో అట్లా మీరు వేస్ట్ ని తీసుకుంటూ అది కంపోస్ట్ అవుతూ వస్తుంది అనమాట. అయిన తర్వాత ఇవాళ 30వ రోజు, ఇవాళ నిండిపోయింది, ఇవాళ వేస్ట్ కూడా 7 రోజుల సైకిల్ ఉంటుంది అనమాట. ఒక 7 రోజులు దాన్ని అట్లా వదిలేయాలా అనేది, ఇప్పుడు ఇవాళ నిండిపోయింది, 2 ఆప్షన్స్ వస్తాయి మనకి. 7 రోజులు అట్లా వదిలేయడం ఒక ఆప్షన్, లేదు నేను 7 రోజులు వదిలేస్తే చెత్తని ఇంకెక్కడ పడేస్తా. సో అట్లున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు, చాలా మంది ఏమంటారు అట్లాంటప్పుడు 2 కొనుక్కోవాలా అంటారు, అవసరం లేదు. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, ఇవాళ నిండిపోయింది, అందులో నుంచి 3 వంతులు తీసేయండి. అందులో 70% ఆల్రెడీ కంపోస్ట్ అయిపోయి ఉంటుంది, ఓన్లీ లాస్ట్ వీక్ వేస్ట్ తప్ప మిగతా అంతా కంపోస్ట్ అయిపోయి ఉంటుంది. మీరేం చేయండి, 3 వంతులు తీసేస్తారు, 1 వంతు అందులోనే ఉంటుంది. అందులో ఎవ్రీడే వేస్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు బయటికి కలెక్ట్ చేసుకోవడం కూడా ఈజీ, జస్ట్ ఉల్టా తిప్పేసి దాని కింద ట్రే పెడితే వచ్చేస్తుంది. కలెక్ట్ చేసుకుంది దాన్ని అట్లనే ఒక టబ్లో కానీ బకెట్లో కానీ 7 రోజులు వదిలేయండి. అట్లనే వాసన రాదు, ఈగలు రావు, ఎటువంటివి రావు. సో అట్లా వచ్చిన అది 7 రోజులు వదిలేస్తే మొత్తం కంపోస్ట్ అయిపోతుంది. కంపోస్ట్ అయిపోయిన దాన్ని మీ చెట్లకు వాడుకోవచ్చు. ఇందులో 1 వంతు ఏదైతే ఉందో అందులో ఎవ్రీడే వేస్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు ఈ సాడస్ట్, గ్రీన్ మిక్చర్ మళ్ళీ ఎప్పుడు వేయాలి? మీరు యాక్చువల్గా ఇప్పుడు మీరు ఏ దానికైనా ఎక్స్పైరీ పీరియడ్ ఉంటుంది. సో మీరేం చేయొచ్చు అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు మనం పెరుగు ఎగ్జాంపులే తీసుకుందాం, ఆఫ్టర్ కొన్ని టైమ్స్ అది తోడుకు పనికిరాదు పెరుగు. ద సేమ్ వే, ఎందుకంటే పెరుగు మనం వేసినా కూడా పెరుగు కాదు అది. సో అప్పుడు ఏంటంటే బ్యాక్టీరియల్ యాక్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు కొద్దిగా కంపోస్ట్ ఫామ్ అయింది వదిలేసి నెక్స్ట్ సైకిల్కి వాడుకోవచ్చు. అట్లా మీరు 20 సార్లు చేయొచ్చు, అంటే 1.5 year. 1 నెల ఒక సైకిల్ అంటే 20 నెలలు అది మీరు సేమ్ వాడుకోవచ్చు అనమాట. అంటే ఒకసారి సాడస్ట్ మనం గ్రీన్ మిక్స్, సాడస్ట్ మేము కాంప్లిమెంటరీ ఇస్తామండి. గ్రీన్ మిక్స్ పౌడర్ మాత్రం మీరు 1.5 year వరకు మీరు మా దగ్గర ఏం కొనకుండా వాడుకోవచ్చు. అండ్ సాడస్ట్కి ఫర్ సపోజ్ అయిపోయింది, దాని ఆల్టర్నేటివ్ ఏంటి, మన ఇంట్లో ఎండుటాకులు ఉండొచ్చు, అవి వేయచ్చు, జస్ట్ మాయిశ్చర్ కంట్రోల్కే కాబట్టి. లేదంటే ఇప్పుడు ఎవరు చూసినా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆర్డర్ చేస్తూనే ఉంటారు, దాని మీద కార్డ్బోర్డ్ బాక్సులు వస్తాయి, దాన్ని ప్రింట్ దగ్గర ఉన్న ప్రింట్ పేపర్ ఉన్నది తీసేసి మిగతా అవి కట్ చేసి అందులో వేయచ్చు. మాయిశ్చర్ అబ్జర్వ్ చేసుకుంటా ఉంటుంది అన్నమాట. అట్లా చేసుకుంటూ వెళ్ళొచ్చు. లేదు అది కాకుండా అంటే కొంతమంది గార్డెనింగ్ చేసే వాళ్ళ దగ్గర కోకోపీట్ ఉంటుంది, అదైనా వేయచ్చు. మీరు మాయిశ్చర్ అబ్జర్వ్ చేసుకోవడానికి ఏదైనా వేయచ్చు. సాడస్ట్ అనేది అయిపోతే. అయితే ఇది ఎంత ఉంటుంది జనరల్గా ఒక హౌస్ హోల్డ్ పెట్టుకోవాలంటే, ఏది సజెస్ట్ చేస్తారు మీరు? మీరు ఒక చిన్న ఫ్యామిలీ, ఇప్పుడు మనకి హైదరాబాద్లో చూసుకుంటే ఒక 4-5 కంటే ఎక్కువ ఉండరు ఫ్యామిలీ. ఇప్పుడు ఒక 4-5 లేదంటే ఒక 6 ఉన్నా కూడా రోజుకు 1 kg కంటే వేస్ట్ ఎక్కువ రాదు, ఇంక్లూడింగ్ ఫుడ్ వేస్ట్. అన్నం మిగిలిపోయినా మనం చాలా జాగ్రత్తగానే వండుకుంటాం, ఎవరు ఇట్లా వండుకొని బయటపడేయడం అట్లా చేయరు. సో 1 kg కంటే వేస్ట్ ఎక్కువ రాదు. సో ఆ 1 kgకి మా చిన్న కంపోస్టర్ సరిపోతుంది. అంటే గుడ్డు పెంకులు, నిమ్మకాయ, అన్ని అంటే కొన్ని చోట్ల నిమ్మ తొక్కలేదు అది ఇదని ఉంటది కదా, నిమ్మకాయలు లేదంటే సిట్రిక్ ఎక్కడ వేయద్దు అంటే, మీరు అట్లా అనుకుంటే టమాటా కూడా సిట్రిక్. అది మీరు ఎప్పుడు వేయద్దు అంటే వర్మీ కంపోస్టింగ్ చేస్తే వేయద్దు. వర్మీ కంపోస్ట్లో ఏంటంటే వామ్స్ ఉంటాయి, ఆ వామ్స్, అర్త్ వామ్స్ ఏవైతే ఉంటాయి అవి చనిపోతాయి అనమాట. దీంట్లో అవి కూడా వేయొచ్చు, మనం మీరు అన్నీ వేయొచ్చు. మేము ఇందులో మీరు యాక్చువల్లీ నాన్ వెజ్ కూడా కంపోస్ట్ అవుతుంది. బట్ మేము ఎందుకు వద్దంటాము అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ నాన్ వెజ్ వేస్తే ర్యాట్స్ని అట్రాక్ట్ చేస్తుంది. మీరు అది సరిగా కలపకుండా ఏదైనా ఉందనుకోండి, ర్యాట్స్ అవన్నీ ఎందుకు, ఎలుకల్ని అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి మేము అది నాన్ వెజ్ మరీ నీళ్లు గారివి అంటే సాంబార్, రసం అట్లున్నప్పుడు మీరు ఆ లిక్విడ్ తీసేసి అందులో ముక్కలు ఉంటాయి కదా, సొరకాయనో గుమ్మడికాయనో టమాటాలు అవి వేసేయచ్చు. ఎగ్ షెల్స్ కూడా మీరు అన్నట్టు గుడ్డు పెంకులు కూడా వేయచ్చు, అవి కూడా కంపోస్ట్ అవుతాయి. అది ఇంకా మంచిది అనమాట, మంచి న్యూట్రియంట్స్ వస్తాయి. సో మీరు అన్ని రకాలైన వేస్ట్ వేయచ్చు. మా దాంట్లో మేము ఏం చెప్తామంటే నాన్ వెజ్ కూడా అవుతుంది, బట్ ర్యాట్స్ని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి అది వద్దని చెప్తాం అంతే.
అయితే ఒక హౌస్ హోల్డ్స్ ఒక 6 మంది ఉన్న వాళ్ళకు ఒక చిన్నది సరిపోతుంది. సరిపోతుంది. లేదు దానికంటే పెద్దగా ఫర్ సపోజ్ మాకు గార్డెన్ ఉంది, లేదంటే మేము చాలా మంది జాయింట్ టెర్రస్ గార్డెన్ పెట్టుకున్నాము అంటే వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి నెక్స్ట్ సైజ్ వచ్చి 3 kgs కంపోస్టర్. డైలీ 3 kgs. డైలీ 3 kgs ఆకులు ఉంటాయి, అన్ని రకరకాలు ఉంటాయి కదా. అన్నీ వచ్చు. అది కూడా కాదు, మాకు ఏదైనా స్కూల్ ఉంది, మేము ఒక స్కూల్లో ఈ కంపోస్టర్ ఇచ్చాం, మధ్యాహ్న భోజన పథకం ఉంది వాళ్ళ దగ్గర, ZPHS పిర్జాది కూడా. ఓకే. సో వాళ్ళకి ఏంటంటే అట్లా ఫుడ్ వేస్ట్. సో వాళ్ళ దగ్గర కూరగాయలవి కానీ, లేదంటే ఫుడ్ వేస్ట్ కానీ ఇంకేదైనా ఉంది, లేదంటే ఇప్పుడు మనకి ఇట్లా డిఫరెంట్ స్కూల్స్ ఉన్నాయి, మేము ఎన్నో కార్పొరేట్ స్కూల్స్కి కూడా ఇచ్చున్నాం ఇట్లాంటివి 2-3. సో వాళ్ళకి ఏంటంటే సిల్వర్ ఓక్స్ వాళ్ళకి కూడా ఇచ్చామన్నమాట. సో వాళ్ళది గచ్చిబౌలి, సో అక్కడ ఇచ్చాం. అట్లాంటివి ఇలాంటి ఎన్నో స్కూల్స్లో కూడా ఏంటంటే ఫర్ సపోజ్ వాళ్ళ దగ్గర పిల్లలకి నేర్పించడానికి, లేదంటే పిల్లలకి ఇట్లా కూడా మీరు చేయొచ్చు. లేదంటే మధ్యాహ్న భోజన పథకం ఉంటుంది కొన్నిట్లో, వాళ్ళు ఇందులో వేయొచ్చు. ఈ 5 kgs కంపోస్టర్ అనేది చాలా మంది అంటే కొంతమంది పెద్ద గార్డెన్స్ ఉంటాయి, లేదంటే చాలా వేస్ట్ వస్తుంది. డైలీ 5 kgs అంటే ఈజీ తక్కువ కాదండి. కొంతమంది కర్రీ పాయింట్స్ ఉంటాయి, లేదంటే ఏదైనా చేద్దాం అనుకుంటారు వాళ్ళకి ఈ 5 kgs కంపోస్టర్ అనేది యూజ్ అవుతుంది. అయితే ఇప్పుడు మనకు వేస్ట్ లో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు దోసకాయ ఈ సైజ్ ఉంటుంది, క్యాబేజ్ ఈ సైజ్ ఉంటుంది, అంటే కొంచెం పెద్ద సైజు ఉంటాయి, చిన్న సైజు ఉంటాయి, అన్ని రకాల తొక్కలేమో పీలింగ్స్ చిన్న చిన్నగా ఉంటాయి. అంటే కట్ చేసి వేసుకోవాలా? ఇప్పుడు పెద్ద సైజు ఉన్నవి అట్లా వేసేసుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే పీల్స్ అన్నీ వేయచ్చు, ఎట్లుంటే అట్లనే వేయచ్చు. తొక్కలు, కూరగాయల తొక్కలు, పండ్ల తొక్కల్లో మీరు ఓన్లీ పుచ్చకాయ ఉంటుంది కదా, పుచ్చకాయని మాత్రం 1-1.5 inch సైజ్ కట్ చేయాలి, అది వేయాలి. మా కంపోస్టింగ్ ఏ కంపోస్టింగ్ అయినా అంతే. దీన్ని డైరెక్ట్ మనం ఇట్లా వేసాం అనుకోండి, ఈ పోర్షన్లో మన గ్రీన్ మిక్స్ పౌడర్ ఉంది కింద పోర్షన్లో అనుకోండి, ఇదంతా కంపోస్ట్ అయిపోతుంది. కానీ పైన కుళ్ళిపోతూ ఉంటుంది కదా, కుళ్ళిపోతున్న దగ్గర నీళ్ళు వస్తుంది, ఆ నీళ్ళు వచ్చి వాసన వచ్చి లిక్విడ్ జనరేట్ అయ్యి అది ప్రాబ్లం అవుతుంది. 1.5 inch సైజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఉంది, దోసకాయ జనరల్ గా నీళ్ళు జనరేట్ చేస్తుంది ఎక్కువ. సో మనం ఏం చేయాలంటే ఇదే దోసకాయలు కానీ టమాటాలు కానీ ఎక్కువ వేసినప్పుడు కొద్దిగా దీన్ని కూడా ఇప్పుడు ఇవి మాకు కూరగాయల మార్కెట్ నుంచి వస్తాయి. లేదు ఇప్పుడు మనకి ఇలాంటివి వేసినప్పుడు మన ఇంట్లో పాడైపోయిన ఒక సైడ్ నుంచి అప్పుడు 1-1.5 inch సైజ్ కట్ చేసి కొద్దిగా సాడస్ట్ ఎక్కువ వేసి కలిపేయాలి. అట్లా కలిపితే ఏమవుతుందంటే మీ కంపోస్టింగ్ ఈవెన్గా అవుతుంది. మీకు ఒకటే సైడ్ కంపోస్ట్ అవుతుంది, ఒక సైడ్ అంతా కుళ్ళిపోయి వాసన రావడం అట్లా ఉండదు. మేము కట్ చేయమనేది రీజన్ కూడా ఏంటంటే అంత ఈవెన్గా కంపోస్ట్ అవుతుంది అనమాట. పవన్ గారు, ఇప్పుడు మా ఇంట్లో కిలో వేస్టేజ్ వెళ్ళింది, నేను 1 kg కెపాసిటీ దాంట్లో వేసిన. ఇప్పుడు నేను సాడస్ట్ ఎంత వేసుకోవాలి? సాడస్ట్ వేయద్దండి. ఇప్పుడు మన ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ డే గ్రీన్ మిక్స్ పౌడర్ మేము 2 kgs ఇస్తాం మీకు. ఆ 2 kgs మొత్తం ఫస్ట్ డేనే వేస్తారు. ఎవ్రీడే జస్ట్ వేస్ట్ యాడ్ చేస్తారు, తిప్పుతారు. సాడస్ట్ ఎప్పుడు వేస్తారు అంటే మీరు ఆ రోజు కూరగాయల్లో నీళ్ళు ఎక్కువ ఉన్నా, ఫుడ్ వేస్ట్ ఎక్కువ వేసినా, నీళ్ళు ఎక్కువ జనరేట్ అవుతాయి అంటే ఇవాళ వేసినప్పుడు ఇవాళే అవ్వవు, రేపటికి ఎల్లుండికి ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అయితే అప్పుడు నీళ్ళు జనరేట్ అవుతాయి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్కువ నీళ్ళు వచ్చే వేసినప్పుడు మాత్రమే అందులో సాడస్ట్ అనేది యాడ్ చేసి తిప్పుతాం అనమాట. ఎన్నిసార్లు తిప్పాలి ఇది? మీరు ఎప్పుడు వేస్ట్ వేసినా 5 సార్లు తిప్పాలి, వదిలేయాలి. ఇది మీరు చిన్న పిల్లలకి ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి యాక్టివిటీ లాగా కూడా ఉంటుంది అనమాట. అంటే ఏ టైం అయినా సరే తిప్పొచ్చా? ఎప్పుడైనా మీరు ఎప్పుడు వేస్ట్ చేస్తే అప్పుడు 5 సార్లు తిప్పండి. పొద్దున వంట చేసినప్పుడు కొంచెం వేస్ట్ వస్తుంది చాలా మంది, అప్పుడు వేస్ట్. సాయంత్రం వంట చేసినప్పుడు అంత వేస్ట్ వస్తుంది, 2 సార్లు కూడా వేయొచ్చు కదా? అయ్యొచ్చు. ఇప్పుడు మీరు వేస్ట్ వేసి జస్ట్ ఇట్లా 5 సార్లు తిప్పుతారు అంతే, ఇంతే ఈజీగా తిరుగుతుంది. వేస్ట్ వేసినా తిరుగుతుంది, వేస్ట్ వేయకపోయినా కూడా తిరుగుతుంది ఇంతే ఫాస్ట్గా. సో మీరు ఎప్పుడు వేస్ట్ వేసినా డైలీ 1 kg అండి, చిన్న కంపోస్టర్కి డైలీ 1 kg మీరు అందులో వేస్ట్ యాడ్ చేయండి, తిప్పండి అంతే. ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా చూస్తే రోజుకు చాలా టన్నుల కొద్దీ వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది కదా, ఇది పెద్ద సమస్యగా కూడా తయారవుతుంది ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది. ఈ విషయంలో ఈ మార్కెట్లలో ఇట్లాంటి మిషనరీ ఎక్కడైనా మీరు పెట్టారా? మేము యాక్చువల్లీ ఇప్పుడు మా దగ్గరికి ఫస్ట్ మా ప్లాంట్లోకి మేము స్టార్ట్ చేసింది ఉప్పల్ వెజిటబుల్ మార్కెట్ నుంచి. ఆ వేస్ట్ ఎవ్రీడే వస్తుందండి. దాంతో పాటుగా మాకు ఇంతకుముందు మేము ఒక 6 months బ్యాక్ వరకు కూడా, 6 months కాదు 3 months బ్యాక్ వరకు కూడా ఎర్రగడ్డ రైతు బజార్లో మా యూనిట్ ఉంది. సో ఏంటంటే కొద్దిగా గవర్నమెంట్ మాకు ఇంకా పర్మిషన్ రాలేదు, అందుకనే మేము ఆపామన్నమాట. సో అక్కడ ఆల్మోస్ట్ రోజుకు ఒక 5 టన్నుల వేస్ట్ వస్తుంది అనమాట. అందులో కూరగాయలు ఇంకా బాగున్నవి కూడా ఉంటాయి, ఎందుకంటే రైతులు తీసుకొచ్చి అమ్ముతారు కాబట్టి వాళ్ళకి గిట్టుబాటు ధర అక్కడ పారబోసి వెళ్ళిపోతారు. సో అవి మేమేంటంటే అక్కడే 5 టన్నుల వేస్ట్ని ఇవాళ బాగుంటాయి, రేపటి కుళ్ళిపోతాయి కదా. సో అవన్నిటిని కూడా ప్రాసెస్ చేసేవాళ్ళం డైలీ 5 టన్నులు. ఆల్మోస్ట్ ఒక 1.5 సంవత్సరం కంటే ఎక్కువ చేసాం మేము. సో ఇప్పుడు దానికోసం పర్మిషన్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము. అలా కాకుండా ఇప్పుడు మాకు కుంట్లూరు నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వేస్ట్ వస్తుంది అనమాట. సో దాన్ని కూడా మేము ప్రాసెస్ చేస్తాం ఇక్కడే. సో అట్లా ఎవ్రీడే వచ్చే వేస్ట్ని మేము ప్రాసెస్ చేస్తూ వెళ్తుంటాం అన్నమాట.
ఈ ప్లాంట్లు ఎక్కడెక్కడ పెట్టారు ఇంకా మీరు? మాది మేము ఇది ఫస్ట్ ప్లాంట్ అండి, ఇంతకుముందు ఎర్రగడ్డ రైతు బజార్లో ఉండేది. నెక్స్ట్ అమీన్పూర్ డంప్ యార్డ్లో ఉందన్నమాట. ఇప్పుడు ఈ అమీన్పూర్ డంప్ యార్డ్ అంటే అమీన్పూర్ మున్సిపల్ డంప్ యార్డ్. మున్సిపాలిటీ వాళ్ళ సహకారంతో వాళ్ళ వేస్ట్నే మేము అక్కడ రీసైకిల్ చేస్తున్నాము. వాళ్ళ దగ్గర వచ్చే వేస్ట్ని వాళ్ళ అంటే ఇక్కడ కొన్ని కమ్యూనిటీస్లో మేము గేటెడ్ కమ్యూనిటీస్లో అవేర్నెస్ చేసి వాళ్ళ దాన్ని సెగ్రిగేటెడే వేస్ట్ తీసుకొస్తున్నాం అనమాట. దాన్ని మేము అక్కడే డంప్ యార్డ్లో కంపోస్ట్ చేస్తాము మున్సిపల్ స్టాఫ్ తోటి. మా వాళ్ళు అక్కడ ఉంటారు ఎవ్రీడే ఒకళ్ళు, అక్కడ కంపోస్ట్ చేయడం. మొత్తానికి 3 ప్లాంట్స్ అండి. అంటే డంప్ యార్డ్లకు వెళ్ళక ముందే చెత్తని ఎవరింట్లో వాళ్ళకు ఇలాంటి చిన్న చిన్న మిషనరీ ఉంది కదా, ఆ చిన్న 1 kg కెపాసిటీ ఉంటే ఎక్కడక్కడ ఇంట్లోనే అయిపోతుంది కదా. మేము స్టార్ట్ చేసిన ఉద్దేశమే అది. ఎందుకంటే ఇంట్లో వచ్చే వేస్ట్ని ఇంట్లోనే ఆపేస్తే బయటికి వెళ్ళడం, ఇంట్లోనే రీసైకిల్ చేసుకోగలిగితే అసలు బయటికి చెత్తే రాదు. అప్పుడు డంప్ యార్డ్స్ వచ్చే ప్రాబ్లమే ఉండదు. ఎందుకంటే ఎన్నెన్నో గుట్టలు మీరు చూస్తే సిటీలో ఎక్కడ చూసినా మీకు చెత్తే కనిపిస్తుంది కదా. పొద్దున్న మనం అనుకుంటాం అంత క్లీన్ లేదు హైదరాబాదు, గవర్నమెంట్ సరిగ్గా చేయడం. మరి మనం ఏం చేస్తున్నాము? ఎవ్రీబడి అదంతా చెత్త వస్తుందంటే అందరి మిస్టేక్. మనం మన చెత్తని కనుక నీట్గా చూసుకోలేకపోతే, దాన్ని ప్రాసెస్ చేసుకోలేకపోతే, మనం బయటికి వచ్చేది కూడా రేపటి నాన్న మన చుట్టుపక్కల చూస్తే మొత్తం చెత్తే ఉండొచ్చు. చెత్తే ఉంటుంది. ఇప్పటి నుంచి అలవాటు చేస్తే పిల్లలు కూడా నేర్చుకుంటారు కదా. చెత్త అలా కొండలు పెరిచే బదులు ఆర్గానిక్ వేస్ట్ అంతా ఇట్లా యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు 1 kg కెపాసిటీది 3 kg కెపాసిటీది అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. టెరెస్ గార్డెన్ పెట్టుకున్న మామూలు హౌస్ హోల్డ్లకు కూడా, కొంచెం పెద్ద ఇల్లులు ఉన్న వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది. వీటి ప్రైస్ రేంజ్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మనకి చిన్న హోమ్ కంపోస్టింగ్ కిట్స్ 3500 అండి. అది మీరు సంవత్సరంన్నర వరకు మీరు మా దగ్గర ఏం కొనొద్దు. ఆఫ్టర్ దట్ ఓన్లీ గ్రీన్ మిక్స్ కొనుక్కోండి. ఇదేంటంటే మైల్డ్ స్టీల్తో తయారు చేస్తాం, పౌడర్ కోటింగ్ కూడా ఇస్తాం, రస్టింగ్ రాదు. ఆఫ్టర్ 1.5 year వచ్చింది అనుకోండి, కొద్దిగా ఏటైనా మీరు గేట్లకి వాటికి గ్రిల్స్కి పెయింట్ వేసుకోండి, దాన్ని మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. లేదు ఇప్పుడు మనకి 3 kg కంపోస్ట్ ఉంది, అది 7500 అండి. ఎందుకంటే దాంట్లో 10 kg గ్రీన్ మిక్స్ ఇస్తాము, సాడస్ట్ కూడా ఇస్తాము. అక్కడైతే మీరు ఆల్మోస్ట్ 2 ఏళ్ల వరకు మీరు మా దగ్గర ఏం కొనాల్సిన అవసరం లేదు, దాన్ని మీరు మళ్ళీ చేయొచ్చు. ఈ 5 kg కంపోస్టర్ ఏంటంటే మేము స్కూల్స్కి వాటికి ఇస్తాము. డైలీ 5 kg అంటే 25 kg గ్రీన్ మిక్స్ ఇస్తామన్నమాట. ఇది మొత్తం 13,000 అండి ఇది మాత్రం. అండ్ నెక్స్ట్ 10 kg ఉంటుంది. 10 kg వచ్చి 35,000. పెద్దది హ్యూజ్ కెపాసిటీ ఉంటుంది అనమాట. సో చిన్నది ఏంటంటే అఫోర్డబుల్, ఎవరైనా వాడచ్చు. మాకు ఈ ఆల్మోస్ట్ 23 states ఇండియాలో మేము డెలివరీ చేస్తాం. ఇప్పటికి ఆల్మోస్ట్ 15,000 కంటే ఎక్కువ అమ్మామండి మేము ఈ కంపోస్టర్స్. సో మేమేంటంటే మేమే తయారు చేస్తాము, మా దగ్గరే మా వాళ్ళే ప్యాక్ చేస్తారు, దాన్ని పంపిస్తాము. ఆల్మోస్ట్ ఒక 5 ఏళ్ల నుంచి మేము బాగా గట్టిగా చేస్తున్నాం అని అనుకుంటే 15,000 కంపోస్టర్స్ అమ్మగలిగాం మేము. ఇంత అసలు మాకు చెత్తెందుకు అనే సొసైటీలో కూడా. అట్లా అదేంటంటే చిన్న కంపోస్టర్ ఎవరైనా వాడచ్చు, ఎక్కడైనా పెట్టచ్చు. చిన్నపిల్లలకి ఇంకా ఈజీగా చేయొచ్చు అన్న, ఆపరేట్ చేయొచ్చు. అంటే వీటికి మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఇంకేం ఉండదు కదా? ఏం లేదండి పెద్దగా. అసలు మీరేం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఎత్తేయాలి, తిప్పాలంత. 1.5 year తర్వాత ఒకసారి ఆ చిన్న వాటికి అది కొనుక్కోవాలి. గ్రీన్ మిక్స్ కేజీ 300 రూపీస్ అండి. మళ్ళీ సంవత్సరం వాడవచ్చు. 1.5 year వరకు మళ్ళీ యూజ్ అవుతుంటది. ఇప్పుడు 3500 కూడా నేను పెట్టను, నాకు ఈజీగా నా ఇంట్లో వేస్ట్ వెల్త్ గా కన్వర్ట్ కావాలి అంటే ఎట్లా చేయొచ్చు? అప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే మీ ఇంటి దగ్గర మీకు ప్లేస్ ఉంటే గుంత దవ్వి మట్టి, అందులో మీ వేస్ట్ అంతా వేసుకుంటే వెళ్ళండి, వేయండి, దాని మీద కొద్దిగా మట్టి చల్లండి. అట్లా ఊర్లలో ఇప్పటికి కూడా చేస్తారు. అట్లా కాకుండా నేను సిటీలో ఉంటున్నా, నా వేస్ట్ని బయటికి పంపలేము, లేదంటే మేము అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్లో ఉన్నాము, నేను రెంట్కి ఉంటున్నాం, అప్పుడు ఏం చేయొచ్చు? నాకు అసలు డబ్బులే ఖర్చు పెట్టద్దు అంటే మీరు ఒక బకెట్ తీసుకోండి. అందరి ఇళ్ళలో బకెట్స్ ఉంటాయి, లేదంటే టబ్స్ ఉంటాయి, ఒక 100 రూపీస్ టబ్స్ ఉంటాయి బ్లాక్ కలర్. దానికి చుట్టుపక్కల వెడల్పు హోల్స్ పెట్టండి చుట్టుపక్కల. పెట్టిన తర్వాత మీరు ఏం చేయండి అంటే 1 kg గ్రీన్ మిక్స్ తీసుకుంటే మీరు అందులో రోజు 1/2 kg వేస్ట్ వేయచ్చు. 1 kg గ్రీన్ మిక్స్ తీసుకోండి, అందులో వేయండి, ఎవ్రీడే వేస్ట్ యాడ్ చేయండి, కలపండి. అది నిండేంత వరకు కలపండి. నిండిన తర్వాత కొద్దిగా తీసి వేరే దాంట్లో వేసి అందులో వేస్ట్ యాడ్ చేసుకుంటే వెళ్ళండి. సో ఇది మీకు 7 రోజులకు మొత్తం కంపోస్ట్ అయిపోతుంది. అదేంటంటే గ్రీన్ మిక్స్ పౌడర్ కేజీ 300 రూపాయలు. అది మీరు సంవత్సరంన్నర మా దగ్గర ఏం కొనకుండా మళ్ళీ అదే వాడతారు. అంటే రోజుకి 300, సంవత్సరంన్నర, రోజుకి రూపాయి కంటే తక్కువలో కూడా మీరు కంపోస్ట్ చేసుకోవచ్చు. మీరు అసలు ఏం ఖర్చు పెట్టకుండా అంటే మట్టి వేసుకోండి, కానీ దాని నుంచి లిక్విడ్ వస్తుంది, వాసన వస్తుంది, ఇవన్నీ అయితే. మా దగ్గర ఏంటంటే రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టట్లేదు. రోజు మీకు చాక్లెట్ కూడా రాదు కదండి రూపాయికి, అట్లీస్ట్ 5 రూపీస్ కదా చాక్లెట్ ఇప్పుడు. సో అసలు ఏం లేకుండా 1 రూపీ కంటే తక్కువలో కూడా మీరు కంపోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అలా మనం బకెట్లలో చేసుకున్నప్పుడు మనం గ్రీన్ మిక్స్ వాడుతున్నందున మనకు స్మెల్ రాదా? గ్రీన్ మిక్స్ వాడుతున్నందువల్ల అండ్ ఆల్సో గాలి వస్తూ వెళ్తున్నందువల్ల.
అండ్ మిక్స్ మీరు ఎప్పుడైతే గ్రీన్ మిక్స్ వేస్తారు కదండి, మైక్రోబియల్ యాక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మీకు వాసన రాదు. మరి దాన్ని కలపాలా? దాన్ని కూడా కలపాలండి. మీరు చెత్త వేసి ఇప్పుడు మీకు ఇందులో అయితే ఇట్లా కలుపుతున్నారు, మనం అందులో ఏం చేయాలి? ఇప్పుడు మీకు బకెట్ తీసుకుంటే కొద్దిగా ఇబ్బంది, కానీ టబ్ లాంటిది తీసుకుంటే ఇట్లా కలపొచ్చు. మనం వంట చేసినప్పుడు ఇట్లా మిక్స్ చేస్తాం, ఎట్లయినా ఎనీథింగ్ కలపాలి అంతే, మిక్స్ కావాలి అంతే. దానికి కూడా వాసన రాదు, ఎవరైనా పెట్టుకోవచ్చు. వాసన రాదు, పెట్ ఫ్రెండ్లీ. ఇంట్లో కుక్కలు ఉన్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు, పెట్ ఫ్రెండ్లీ. పావని గారు, ఇప్పుడు మీ వర్క్ షాప్ లో కూడా చాలా వెజిటబుల్ వేస్ట్ కనిపిస్తుంది కదా, మీరు డైలీ ఇక్కడ కంపోస్టింగ్ జరుగుతూనే ఉంటుందా? ఎవ్రీడే ఆల్మోస్ట్ ఒక 4 to 5 tons మేము రీసైకిల్ చేస్తాం ఈ ఫెసిలిటీలో, ఉప్పల్లో ఉన్న దాంట్లో మేము దాన్ని కంపోస్ట్ చేస్తాము. చాలా మంది మా ప్లాంట్కి వచ్చి కొనుక్కెళ్తారు, లేదంటే మేము ఆన్లైన్ డెలివరీ కూడా చేస్తాం. కేజీ 10 rupees కంపోస్ట్ అమ్ముతాం అనమాట. న్యాచురల్ గా తయారు చేసింది. మా దగ్గర ఏమి బర్న్ చేసేవి కానీ ఏమి ఉండవు. కట్ చేస్తాం, మిక్స్ చేస్తాం, 7 రోజులు వదిలేస్తాం, కంపోస్ట్ అవుతుంది, జల్లెడబడతాం. దాన్ని తీసుకెళ్లి ఎవరు వస్తే వాళ్ళకి వెయిట్ చూసి ఇచ్చేస్తారు, మేము అమ్ముతాం. అంటే ఇప్పుడు మీరు జల్లెడ పడతాం అంటున్నారు కదా, మరి మనకు ఈ హోమ్ టూల్స్ ఉన్నాయి కదా, మరి వీటిలో జల్లెడ ప్రాసెస్ అవసరం లేదండి. ఇందులో ఏంటంటే మాకు చెత్త డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెత్త వస్తుంది. మీరు ఇంట్లో తయారు చేసుకున్న దాంట్లో ఓన్లీ పీల్స్ కానీ, అంటే తొక్కలు కానీ, కూరగాయలు కానీ ఉంటాయి. దానికి మీకు చెత్త అనేది రాదనమాట. మేము తయారు చేసిన వాటిల్లో ఏంటంటే కొద్దిగా మామిడికాయలు తీసుకున్నాను అనుకోండి, టెంకలు కానీ, లేదంటే ఇంకేదన్నా దాంట్లో గింజలు కానీ, అలాంటివన్నీ కూడా ఫిల్టర్ అవుట్ చేసి అమ్మాలి. ఇప్పుడు మనం కొనుక్కునే దగ్గర ప్యూర్ ఉండాలి కాబట్టి మేము దాన్ని మొత్తం జల్లెడబట్టి ఇస్తామన్నమాట. అంటే మనం హోమ్ టూల్ లో చేసుకున్నది డైరెక్ట్ గా చెట్లకి వేయచ్చు. మీరు ఇది కూడా డైరెక్ట్ చెట్లకి వేయచ్చు. కానీ మేమేంటంటే ఇప్పుడు సేల్ పర్పస్ కాబట్టి కొంచెం ఫైన్ గా ఉండాలని అంతే అంతే. మీ స్థాయిలో మీరు ఓకే, ఇది వేస్ట్ ని వెల్త్ గా కన్వర్ట్ చేసే ఒక మంచి రంగంలో ఉన్నారు, సొసైటీకి మేమంతా సహాయం చేస్తున్నారు, మీరు కూడా ఉపాధి పొందుతున్నారు, ఇది ఓకే. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసినా, దేశవ్యాప్తంగా చూసినా చెత్త ప్రధాన సమస్య. కానీ పాలసీ మ్యాటర్ ప్రకారంగా, ప్రభుత్వ విధానాల పరంగా ఎట్లాంటి ఉంటే బాగుంటుంది, వేస్ట్ని మనం తగ్గించగలం? ఇప్పుడు మనకి పాలసీస్ మీరు అన్నట్టు 100% జరగాలి. ఎందుకంటే ఇవాళ నాకు అవేర్నెస్ వచ్చింది నేను చేశాకంటే కూడా, ఇప్పుడు మనం హెల్మెట్ పెట్టుకోవాలండి. మనందరికీ తెలుసు హెల్మెట్ పెట్టుకోకపోతే యాక్సిడెంట్ అయితే చచ్చిపోతామని. కానీ పెట్టుకోకపోతే ఫైన్ వేస్తేనే కదా మీరు పెట్టుకునేది హెల్మెట్, లేదంటే పెట్టుకోరు కదా. అట్లా పాలసీ డెసిషన్ కూడా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళే బయట దేశానికి వెళ్ళినప్పుడు చెత్త పడేయద్దు, ఇట్లా సెగ్రిగేట్ చేయాలి, అవన్నీ చేస్తారు బయట దేశం. మన దేశంలో చేయరు కదా, ఎందుకంటే మన దగ్గర పాలసీ లేదు అట్లా. సో లేదా ఇప్పుడు కొన్ని పాలసీస్ చేంజ్ అవుతున్నాయి. గేటెడ్ కమ్యూనిటీస్లో వాళ్ళ దగ్గర వచ్చే వేస్ట్ వాళ్ళే రీసైకిల్ చేసుకోవాలి, ఇంత స్క్వేర్ ఫీట్లు ఉన్న వాళ్ళు. కానీ అది స్ట్రిక్ట్గా అమలు కావట్లేదు. మీరు ఒక రూల్ పెట్టారు, దాన్ని స్ట్రిక్ట్గా అమలు చేశారనుకోండి, వేస్ట్ అనేది తగ్గుతుంది, నాలాంటి ఎంతో మందికి కూడా ఉపాధి కలుగుతుంది. లేదంటే ఇంకా ఇన్నోవేటివ్, మాదే కాదు ఇంకా ఎన్నో ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ రావచ్చు, మేమే ఇంకేదో వేరే సొల్యూషన్తో రావచ్చు రేపటికి. అట్లా అలాంటివి జరుగుతాయి. పాలసీ డెసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తే కానీ మన దగ్గర చేయరు ఎవరు. థ్యాంక్ యూ పవన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.